ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారులారా, ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. తమ్నేలు చూశారు కదా. దేవుని మహాకృపను బట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యాలను ఈ రీతిగా మీతో పంచుకుంటూ మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి అరుణోదయ పరిచర్యల ద్వారా మరి మీ ముందుకు ఈ వాక్య పరిచర్యతో రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి కృతజ్ఞత స్తుతి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, మరి ఇజ్రాయేల్ దేశము ఒకటి వెంట ఒకటి శత్రు దేశాలతో నిరంతరము పోరాడుతూ ఈ యుద్ధంలో మునిగి తేలుతూ ఉంది. అయినప్పటికీ ఆ ఇజ్రాయేల్ సైన్యానికి అపజయం లేదు అనేటువంటి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తూ వస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయబడినటువంటి ఆ సత్యాలను అనుసరించి బైబిల్ మూలంగా మనం గమనించి మరి ఇజ్రాయేల్ దేశం యొక్క విజయ రహస్యాన్ని ఈరోజు బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండ గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఇజ్రాయేలీలకి అంత బలము, అంత జ్ఞానము, అంత సమర్థత, అంత సామర్థ్యత, నిపుణత రావడానికి గల కారణం ఏంటంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇజ్రాయేలీలైనటువంటి ప్రజలను యాకోబులో నుండి, అనగా యాకోబును ఇజ్రాయేలుగా ఆయన మార్చబడిన తర్వాత, ప్రభు దీవించిన తర్వాత దేవునితో నడుచుట, దేవుని ఎదుట నీతిమంతుడిగా జీవించుటలో దేవునితో పోరాడే అనుభవాన్ని యాకోబు సంపాదించి ఇజ్రాయేలుగా దేవుని చేత మార్చబడిన తర్వాత దేవుడు ఆ ఇజ్రాయేలుకు పుట్టిన 12 మంది సంతానాన్ని 12 గోత్రాలుగా విభజించి తనకు ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంతానమే ఇశ్రాయేలీలు. నిత్యుడు, నిజరక్షకుడు, లోకరక్షకుడైనటువంటి దేవుని యొక్క ప్రతినిధులే ఇశ్రాయేలీలు. ఇది ఇజ్రాయేలీల ప్రజలను దేవుడట ఆశీర్వదించాడట. ఈ బాలాకు, బిలాము సందర్భంలో మనం గమనిస్తే ప్రవక్త అయిన బిలామును బాలాక్ అనే రాజు ప్రేరేపించి మరి ఆ యొక్క శత్రు ప్రజలైనటువంటి వారి పక్షంగా ఇజ్రాయేలీలను శపించాలని ఆ యొక్క బాలాకు కోరుతూ ఇతని ప్రవక్తని ప్రేరేపిస్తూ వస్తున్నాడు. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతూ, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఒకవేళ వెళ్ళినా మరి ఇజ్రాయేలీలను శపించే అవకాశము లేదు, శపించకూడదు, ఎందుకంటే నేను వారిని ఆశీర్వదించాను. మొట్టమొదటిగా మనం గమనించాలి, ఇజ్రాయేలీలు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు బైబిల్ కాలంలో కానీ నేటి ఆధునిక కాలంలో కానీ ఓటమి ఎరుగకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా వారు ఉన్నారు. హల్లెలూయా. దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. దేవుని వాక్యాన్ని పరిశీలనగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే సంఖ్యాకాండ గ్రంథము 24వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో పరిశీలన చేద్దాం. చూడండి. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయను. దేవుని ప్రజలారా గమనించండి, ఇజ్రాయేలీలు దేవుని చేత ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే ఇజ్రాయేలీ యొక్క పితరుడైనటువంటి యాకోబు గారు సమస్త ఆశీర్వాదాలకు దేవుడే కారకుడని గ్రహించి ఆయన పాదాలు పట్టుకున్నాను. నీవు ఆశీర్వదించితే కానీ నేను నీ పాదాలు వదలను అని చెప్పిన. కాబట్టి ఆయన సంతానమైనటువంటి ఇజ్రాయేలీలు నిత్యుడు, నిజరక్షకుడైన దేవుని వెంబడిస్తూ అనుసరిస్తూ ఆయన చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇజ్రాయేలీలను ఏలటానికి, ఇజ్రాయేలీలకు కాపుదలగా ఉండటానికి ఏమంటున్నాడు, రాజదండమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఇజ్రాయేలీలో నుండి రాజదండము లేచు. ఈ రాజదండము రాజు శాసనానికి, రాజు నిర్ణయానికి గుర్తుగా ఉన్నది. కాబట్టి ఇజ్రాయేలు పక్షంగా రాజదండము కాపుదలగా ఉండగా వారిని అడ్డుకోవటానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి, వారిని అంతం చేయడానికి ఎవరి వల్ల సాధ్యమయ్యే విషయం కాదు. రాజదండము ఇజ్రాయేలీ నుండి లేచింది కనుక కలహవీరులందరినీ నాశనము చేయను. చాలా చక్కని మాట. ఈనాడు సుమారుగా 7 దేశాలు ఇజ్రాయేల్ దేశాన్ని చుట్టుముట్టి 7ను కలిసి ఒకేసారి యుద్ధానికి వచ్చినా ఇజ్రాయేలీలను ఓడించలేకపోయారు. ఎందుకంటే
దేవుని యొక్క రాజదండము వారికి కాపుదలగా ఉన్నది. వారు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉన్నారు. మూడవ విషయాన్ని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో దేవుని 44వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు. దేవుని చేత ఆశ్రయించబడటమే కాదు, దేవుని రాజదండము వారికి అండగా నిలటమే కాదు, దేవుడే వారికి రాజు అయి ఉన్నాడట. ఆ దేవుడైన రాజు లేదా రాజైన దేవుని యొక్క ఆలోచన, ఆయన కమాండింగు, ఆయన యొక్క నిబంధన, ఆయన యొక్క కనుసనల్లో వారు జీవిస్తూ నడుస్తూ ఉన్నారు. కనుకనే ఈ సర్వసృష్టికి దేవుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుని యొక్క కనుసన్నల్లో, ఆయన యొక్క నిబంధనలో, ఆయన యొక్క ఆధీనములో, ఆయన యొక్క మరి ఉద్దేశములు వారు నడుస్తున్నారు. కనుక వారు ప్రపంచానికి తలమానికగా ఉన్నారు. చాలా చిన్న దేశం మరి ఈ చిన్న దేశము అన్ని విషయాల్లో కూడా మరి నిపుణత విషయంలో, ఆయుధాల విషయంలో, ఇంకా ఎన్ని మరి ఒక దేశానికి ఎన్ని సామర్థ్యాలు ఇతరులను ఎదుర్కోవడానికి ఉండాలో అన్నీ కూడా ఉన్నాయి. మరి అలా ఉండటానికి, ఇంత చిన్న దేశానికి ఉండటానికి గల కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం. అట్టి జ్ఞానం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే వారి పితరుడైనటువంటి ఇజ్రాయేలు దేవుని మీద ఆనుకొని ఆశీర్వదించబడటం. అట్టి ఆశీర్వాదం వీరి మీద కూడా వచ్చింది. వీరును దేవుని విడువక వదలక దేవుడే వారికి రాజు అయి ఉన్నాడని, రాజదండం వారికి అండగా నిలిచిందని, వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారని గ్రహించి విశ్వాసంతో దేవుని అంటుకొని ఉన్నారు. దేవుడే సర్వోన్నతుడు, దేవుడే న్యాయాధిపతి. అంత మాత్రమే కాదు ప్రియులారా, మరి అటువంటి మహోన్నతుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్యజనులమైన మనపక్షంగా కూడా తన దయను, కృపను వెచ్చించి మరి మనము కూడా దేవుని సమాజముగా, దేవుని యొక్క సైన్యముగా మారడానికి తన కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపించి తన కుమారుని అంగీకరించడం ద్వారా మనము కూడా దేవుని ప్రజలముగా ఎన్నిక చేయబడడానికి, అనగా దేవుని నీతిని, దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుని జ్ఞానమును, దేవుని సామర్థ్యమును పొంది మన ఆత్మీయ జీవితంలో కూడా మరి అనేక ఆటుపోట్లు తట్టుకొని మేలులు దీవెనలే కాకుండా పరలోక భాగ్యాన్ని పొందుకునేటువంటి చక్కటి అవకాశాన్ని ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించు. సర్వోన్నతుడైన దేవుని విశ్వసించండి, కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించండి, రక్షణ పొందండి, మీ ఆత్మీయ జీవితాన్ని చక్కని మార్గంలో నడిపించుకునండి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.